రాజకీయం చల్లబడ్డది, ఇటు వాతావరణం చల్లబడ్డది. ఈ 2-3 రోజులు ఆనల్సుతా ఉండేటుల్లో అన్ని చెప్పుకుందాం. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. శనారం క్యాబినెట్ మీటింగ్, ఘనంగా 10 ఏళ్ల తెలంగాణ పండుగ. ఇక ఎమ్మెల్సీ ప్రచారం షురు, ఏ లీడర్ చూపిస్తాడో జోరు. బెట్టింగ్ నడుస్తుంది, 1000 కోట్లు, ఎవల జేబుకు పడితే ఓ తూట్లు. రాహుల్ ఫేక్ వీడియోలొల్లి, బీజేపీ మార్చిందట అటుకెళ్ళి. పది రోజులు టాకీసులు బంద్, కొత్త సినిమాలు లేక అయితున్నట లాసు. టికెట్లు, ఓట్లు, సీట్లు, గీ మూడిటి చుట్టే రాజకీయం నడిచింది ఓ 2 నెలలు. ఎట్టుకెళ్ళి ఎక్కువ సీట్లు గెలవాలని 3 పార్టీల లీడర్లు పోటీలు పడ్డారబ్బా. కేసీఆర్ సార్ బస్సు యాత్ర చేస్తే బీజేపీ లీడర్లు ఢిల్లీకి వెళ్ళి పెద్ద పెద్దోళ్ళని విలువనంపుకున్నారు. ఇక సీఎం సార్ అయితే 27 రోజులల్లా జనజాతర మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు మొత్తం 57 చేసిండు. ఒక్కొక్క నాడు 3-4 సభలు సుతార్చుకున్నాడు. ఏలుకు ఇంకంటే ఎలక్షన్లు అయిపోయాయి. ఇక ఏలుబడి మీద నజరేయాలి కదా, ఏసిండ్రు కూడా. షానొద్దులకు సచివాలయానికి వచ్చిండు సీఎం సారు. వ్యవసాయం మీద మంత్రులు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు చాలాసేపు. వడ్లు కొనుడు ఎట్లా నడుస్తుంది, ఇప్పటిదాకా ఎంత కొన్నారు, ఎంత పైకం వేసిండ్రు అని తెలుసుకొని ఆ నెలకు దడిచిన పంటలను సుత బరాబర్ కొనాల్సిందే అని ఆర్డర్ వేసిండు. అట్లనే రుణమాఫీ ముచ్చట సుత వెళ్ళింది. ఈ శనివారం నాడు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారు. రైతు భరోసా పంటలకు బోనస్ గా మీటింగ్లో డిసైడ్ చేస్తారట. జూన్ 2 నాటికి తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు నిండుతాయి. గా పండుగ గొప్పగా చేస్తుందట కాంగ్రెస్ సర్కారు. పెద్ద చుట్టం లెక్క సోనియా గాంధీ మేడ అని పిలుస్తున్నారు. ఇన్నేళ్లు పొత్తుల రాజధాని ఉన్న హైదరాబాద్ గా దినంకెళ్ళి తెలంగాణకే. ఇక విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సినవి తీసుకుంటారట. మాకు 13 గ్యారంటీ అని కాంగ్రెస్, మాకు 10 పక్కా అని బీజేపీ. లేలే, ఈ 2 పార్టీల కంటే మేమే ఎక్కువ సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్. మా సీటు మాది అని మజ్లిస్. కానీ ఉన్నయే 17 సీట్లు. అందరు 10కి మీదనే ఎట్లా గెలుస్తారో గమ్మతి కాకుంటే, మేము ఓడిపోతాం, మా కోట్లయ్యలే, సీట్లు రావని చెప్పుకోలేరు. కాబట్టి ఇప్పటి మందం గిట్లా చెప్తారన్నట్టు. ఇంకో 20 రోజులకు ఈవీఎం మిషన్లు తెరిస్తే ఎవల పతారైందో తెలిసిపోతుంది తీర్రి. ఎంపీ ఓట్లు వచ్చినాయో లేదో ఎమ్మెల్సీ ఓట్ల మీద నజరేసినాయి పార్టీలు. ఒక్క సీటు 3 పాత జిల్లాలు 4,70,000 మంది పట్టభద్రులు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీన్మార్ మల్లన్న నిలబడితే బీఆర్ఎస్ రాకేష్ రెడ్డికి, బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి టికెట్లు ఇచ్చినాయి. ఈ ముగ్గురిట్లా రాకేష్ అన్న ఒక్కడే కొత్త. ఈ ఇద్దరు 3 ఏళ్ల కిందట ఒట్లాన్యోళ్లే. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా లీడర్ల విలువనంపుకొని గులాబీ భవన్ లో మీటింగ్ పెట్టిండు రామన్న. అయితే వరంగల్ జిల్లాల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారి పెత్తనం ఎక్కువైంది. ఆయనతో తిరగటానికే టికెట్ ఇచ్చిర్రు. మాకు నచ్చలేదని చాలా మంది లీడర్లు దుమ్మా కొట్టిరు మీటింగ్ కు. అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. మరి మన రాకేష్ రెడ్డి కూడా మొన్నటిదాకా బీజేపీలనే ఉండే కదనే రామన్న. ఆ కేటీ రామారావు ఏమో తీన్మార్ మల్లన్న మా రాజ్యాన్ని కూల్చేదాంట్లో ఉన్నాడు కాబట్టి అతను గెలవద్దని తిరుగుతా ఉన్నాడు. మరి మీ మల్లన్న గెలిచి అసెంబ్లీకి పోవాలన్నా, ఓడిపోయి శ్మశానానికి పోవాలన్నా మీరే డిసైడ్ చేసుకోవాల్సిందిగా. కాంగ్రెస్ లీడర్ల మీటింగ్ నిన్ననే అయ్యింది సీఎం సార్ ఇంట్లో. అందరు ఒక్క మాట మీద నిలబడి ప్రచారం చేయాలి, అంత అవసరం అయితే నేను కూడా వస్తా అన్నాడట రేవంత్ రెడ్డి సారు. ఆల్రెడీ మల్లన్న ప్రచారం జోరుగా నడుస్తుంది. 2 మాటలు ఓడిపోయినోడు ఈ తాపకు అధికార పార్టీ క్యాండిడేట్, మళ్ళా కామ్రేడ్లు జనసమితి హిమ్మతియబట్టే ఇక అల్కగా మండలికి పోతానే నమ్మిక తోటున్నాడు. అటు బీజేపీ ప్రేమేందర్ సార్ కూడా అంతటా తిరుగుతున్నాడు, అందరిని కలుస్తున్నాడు, నన్నే ఎమ్మెల్సీని చేయాలని కోరుతున్నాడు. పబ్లిక్ లా పార్టీకి పతారా పెరిగింది. మోడీ సార్ని చూసన్న ఓటేస్తారని సారా అపోచ్చానా. 27 తారీఖు నాడు పట్టభద్రులు ఓటేస్తే కొత్త ఎమ్మెల్సీ ఇవ్వాలనేది 5 తారీఖు నాడు ఎరుకైతుంది. అరే మామ, ఎట్లున్నదిరా మన తానా? ఏ పక్క మా ఓడే గెలుస్తుండు అంత లేత్తి. ఆ మలక్కలంతా మా లీడర్కే గుద్దిరట. శంకర్ కాక చెప్పిండు పక్క మా ఓడే గెలుస్తాడు. అట్లనా? అరే మీ ఓడు గెలిస్తే 2 బీర్లు తాగిపిస్తారా బే. సరేరా, ఛాలెంజా? ఛాలెంజ్. ఇగో ఇట్లా షరతులు కడుతుంటారు దోస్తులు. ఎవరు గెలిచినా ఇద్దరు పోయి కూర్చొని చల్లబడతారు. కానీ అంతటట్లా లేదుల్లో.
కథ ఏరే నడుస్తుంది. ఓటింగ్ ఒడిచింది, బెట్టింగ్ షురు అయింది. లక్షకు 2 లక్షలు, 5 లక్షలకు 10 లక్షలు. తెలంగాణ ఎలక్షన్ల మీద తక్కువ గానీ ఆంధ్రాలో బెట్టింగ్ రాయులదే జోరుంది. వైసీపీ అవుట్ అవుతుందని ఒకరు, లేలే కూటమి పక్కా అని ఇంకోలు. జగన్ అనే సీఎం అవుతాడని ఓ మోతవారి, మా బాబు గారే ముఖ్యమంత్రి అని ఇంకో పనిమంతుడు. పలానా నియోజకవర్గంలో గాయననే ఎమ్మెల్యే అవుతాడని, గాడ ఎంపీ గీసారే అని, ఆయనకు అంత మెజార్టీ వస్తుంది, మేడానికి గిన్నె ఓట్లు పడతాయని 25 ఎంపీ సీట్లకు 175 ఎమ్మెల్యే సీట్లకు షరతుల మీద షరతులు కాస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 50,000 మెజార్టీ పక్కా అని ఓ సావుకారి 2.5 కోట్ల షరతు కట్టిండంటే ఏ లెవెల్ నడుస్తుందో చూడురిగా. ఆన్నే కాదుల్లో హైదరాబాద్ లో ఆంధ్ర పబ్లిక్ ఎక్కువ ఉండే కూకట్పల్లి, మియాపూర్, షేర్లింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట ఏరియాల్లో, అట్లనే బార్డర్ జిల్లాలు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ లో బెట్టింగులు. కొందరు ఆన్లైన్ లో నడిపిస్తుంటే కొందరు ఫేస్ టు ఫేస్. తెలంగాణలోనే ఏం తక్కువ 2,000 కోట్ల షరతులు కట్టిరంటే ఇక ఆళ్ళ రాష్ట్రంలో ఇంకెంత ఉంటుందో మీరే లెక్కేసుకోర్రి. 120 రూపాయల కమిషన్ మీద బెట్టింగులు నడుపుతుర్రట పనిమంతులు. అప్పులు తెచ్చి పెట్టిన వాళ్ళు కొందరైతే భూములు పెట్టిన వాళ్ళు కొందరు. ఇక గాలికి కాస్తే గోవిందా. ఏడేవల బలగం ఉంది, కుల బలగం ఏంది, పతారేంది, పంతనం ఏంది, సర్వేలు ఎట్లుంది, పబ్లిక్ ఏమనుకుంటుంది, ఒక్కడికి 10 మాటలు ఆలోచన చేసుకొని దిగాలే. అంతేగాని ఆడబెట్టిండు కదా అని మనం పెడితే నున్నగా గుండు కొట్టుకునుడే. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీకేం రాదు గాని అల్కగా పైకంగా మైచ్చొచ్చని ఆశకు పోయి ఆగంగా కుర్రే అన్నలు. వారెవ్వా మనోళ్ళ పంటనానికి మొక్కాలే పో. ఏమన్నుషారైనరా అనని మాటలు అన్నట్టు, చెప్పని ముచ్చట్లు చెప్పినట్టు ఖతర్నాక్ తయారు చేస్తున్నారబ్బా. చూసిండ్రంటే నిజంగా నేనే మాట్లాడినా, నేనే చెప్పినా అని మనకే డౌట్ వస్తుంది. ఇక పబ్లిక్ చూసిండ్రంటే పక్కా నమ్ముతారు. ఇవాళ రేపు సోషల్ మీడియా పంతనం గట్ల తయారైంది. మరి టాలెంట్ అంతా గీసొంటి వీడియోలు ముట్టిస్తానికే చూపిస్తున్నారు. 4 जून नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री रहेंगे. ఇది ఎక్కడి కథరో, మోడీ సారే మళ్ళా ప్రధానమంత్రి అవుతాడని ఖుద్దు రాహుల్ గాంధీ ఎప్పుడేంది ఏడనో డౌట్ కొడుతున్నదిలే. అవు అన్నది గీ మాట మళ్ళా. 4 जून नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं रहेंगे. గదన్నట్టు మల్లోపారి ప్రధానమంత్రి గాడని సారి చెప్తే అయితాడని తొండి మాటలు అతకబెట్టి సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిస్తున్నారు పనివంతులు. ఉత్తరప్రదేశ్ లో మా గ్రూప్ కు 50కి ఒక్క సీట్ కూడా తక్కువ రాదని సార్ అంటే 50 అనే మాట కట్ చేసిరు ముద్దుగా. उत्तर प्रदेश में हमारे गठबंधन को 1 सीट नहीं मिलने वाली है. उत्तर प्रदेश में हमारे गठबंधन को 50 से कम 1 सीट नहीं मिलने वाली है. పక్క బీజేపీ ఓడిపోతుంది. గాబుగులతోటే గిసొంటి ఫేక్ వీడియోలు తయారు చేసి పబ్లిక్ లకు ఇడుస్తున్నారని గరమైంది కాంగ్రెస్ పార్టీ. గమ్మత్ ఏందంటే సెంటర్ మంత్రి అమిత్ షా సార్ మాటలు మార్చి అందరు నాగం పట్టిస్తున్నారని కేసులు పెట్టిన వాళ్ళే, అరెస్టులు చేయించిన వాళ్ళే గిసొంటి కథలు పడుతురట ఓట్ల కోసానికి. గా వీడియో మీద ఇంతే తెగిరిన వాళ్ళు ఈ వీడియో మీద గప్ చూప్ అయ్యారు. దేశమంతా ఓట్లోడ్చే వరకు ఇంకెన్ని ఫేక్ వీడియోలు మోపైతాయో పో. कि जो राहुल गांधी बोल रहा है वो सच है और नरेंद्र मोदी प्रधानमंत्री बन रहा है. खत्म कहानी. कि जो राहुल गांधी बोल रहा है वो सच है और नरेंद्र मोदी प्रधानमंत्री नहीं बन रहा है. खत्म कहानी. ఏ వానికేంద్ర సర్పంచ్ అయినాకనే మంచి బంగ్లా కట్టుకునే 4-5 ఎకరాల భూమి సంపాదించిండు. బిడ్డకు మంచిగానే కట్నం ఇచ్చే. ఓ కొడుకో, మన ఎమ్మెల్యే సారు మళ్ళీ 100 ఎకరాలు కొన్నాడటరా మా బమ్మర్దోళ్ళ ఊరి పక్కకే. నీరుడే గాడో 50 ఎకరాలు తీసుకునే. మామ మొన్నగా మంత్రి సారోళ్ళ ఇంటికి పోయినాంరా. ఇంద్రభవనమే అనుకోరాదు, 1 నెంబర్ కార్లే ఓ 4-5 ఉన్నాయి. వామ్మో, అది బంగారమా చింతపండారా కిలోల కమానం వేసుకున్నారు అని లీడర్ల ఆస్తుల గురించి చెప్తుంటారు. మరి గీసారేంది? మన ప్రధానమంత్రి సార్ కు సొంత ఇల్లు లేదు, కారు లేదు, గుంట భూమి లేదు. చేతిలో ఉత్త 52,920 రూపాయలే ఉంటే 2 బ్యాంక్ అకౌంట్లలో 80,000 ఉన్నాయి గంతే. కాకుంటే 2,85,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాడు. ఇక 2,67,000 ఇల్వగల 4 ఉంగరాలు ఉన్నాయి సార్ కాడ. అట్లనే 9,12,000 తోటి సేవింగ్ సర్టిఫికేట్లు కొనిపెట్టుకున్నాడు. 12 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల సంది దేశాన్ని ఏలుతున్న మోడీ సార్ మొత్తం ఆస్తి ఎంత అంటే 3,02,00,000 రూపాయలు మాత్రమే. అగో
మీకే మెరక అనేరు కాశీలో ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఎన్నికల సంఘానికి ఈ లెక్కలు చెప్పిండు. సర్కారు ఇచ్చే జీతము బ్యాంకులు వచ్చే మిత్తే ఆమ్దానట సార్కు. ఎవ్వలకి ఏకాన అప్పు లేడట, క్రిమినల్ కేసులు లేవట. మా ఇంటి ఆమె యశోదాబేన్ ఎంత సంపాదిస్తుందో ఎంత ఎన్కేసిందో నాకు తెలియదని రాసుకొచ్చిండు. 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి డబుల్ అయింది సార్ ఆస్తి. ఎప్పుడో పెద్ద పదవిలోనే ఉంటాడు కాబట్టి చక్కటి బంగ్లా, కోరిన కారు, సకల సౌలతులు మొత్తం సర్కారే చూసుకుంటది. మోడీ సార్ ఆస్తి గింతేగాని ఆయన కిందుండే సెంటర్ మంత్రులు, ఎంపీలంతా 100 కోట్ల కరోడుపతులే. ఇవి ఎన్నికల సంఘానికి చెప్పిన లెక్క. అందరు ఆమ్దాని అంతకు 10,000 పాలుంటది పక్క. నీ అవ్వ పొద్దుగాలే షురుకుడు ఊరుకొచ్చుడు, ఆఫీస్ల పని, ఇంటి టెన్షను, పైసల తిప్పలు. ఏహే దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. ఓ 4 వద్దులు ఎటన్నా పోతే బాగుండు. మామ మన నలుగురమే మంచిగా గోవాకు పోదాంరా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. టెన్షన్లు గిన్షన్లు అన్నీ తోక వీక్తేరా. నువ్వు రెడీ అంటే చెప్పు, నేను ప్లాన్ వేస్తా. అరే ఓ 1 రోజులు కష్టపడదాంరా, ఆ 10K అన్న టూర్కు పోదాం మంచిగా అని తయారవుతుంటారు. మనకే కాదు పెద్ద పెద్దోళ్ళు కూడా ఇంతే. 1 రోజులు కష్టపడ్డ లీడర్లంతా సల్లబడటానికి టూల్ పోతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఖమ్మం ఎమ్మెల్యేలు కేరళ పోతే అదే విమానంలో బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సార్ ఉండే వరకు సోషల్ మీడియాలో పుట్ల కొద్ది పుకార్లు పుట్టినాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు అమెరికా పోయిండు కొడుకు డిగ్రీ పట్టా తీసుకునే కార్యం చూస్తానికి. కరీంనగర్ బీజేపీ క్యాండిడేట్ సంజయ్ సారు స్కూటీ మీద మేనల్లుని ఉసబెట్టుకుని బేకరీకి తీసుకుపోయి ఐస్ క్రీములు కొని పెట్టిండు. చేబెల్లల నిలబడ్డ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు ఇంట్లోతోని టైం పాస్ చేస్తుంటే మెదక్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు సారు తిరుపతి పోతున్నాడు. ఇంకా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా టూల్ రక్ ప్రయాణం కడుతున్నారు. ఇక ఆంధ్ర సీఎం జగన్ సారు ఇంట్లోతోటి బయట దేశాలకు పోతున్నాడు. సార్ మీద కేసులున్నాయి కాబట్టి కోర్టు పర్మిషన్ తోటి ఎల్లుండి గాలి మోటార్ ఎక్కి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలు తిరిగి 1 నాడు వస్తాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిలబడ్డోళ్ళ దాంట్లో కొందరు ఇదే తొవ్వలు దొక్కుతున్నారు. కోట్ల కోసానికి మీటింగ్ల మీద మీటింగులు, రోడ్ షోలు, ర్యాలీలు, ఇంటింటికి తిరుగుడు చిన్నగా నడిచిందా? మళ్ళా ఎర్ర టెంటల గింత చెమట తీసినందుకు ఇప్పుడు కూలయ్యే కార్యాలు పెట్టుకురు అన్నట్టు. ఓట్లు లెక్క పెట్టడానికి ఇంకో 20 రోజుల టైం ఉన్నది కాబట్టి గా టెన్షన్లకి వెళ్ళి బయటపడటానికి అట్లా పోయి నిమ్మల పడుతురు అన్నట్టు. అవుగాని మన మల్లన్న ఈ తాబా కూడా గోవాకే పోతాడో లేకుంటే థాయిలాండే చెక్కేస్తాడో. మనకేదన్నా అక్కరుంటే పక్కనే ఉన్న దుకాణానికి పోతాం, కావాల్సింది కొనుక్కుంటాం. షాయ్ తాగాలంటే సందు శివరున్న హోటల్కు పోతాం. టిఫిన్ చేయాలన్నా ఆడికే. బిర్యానీ తినాలంటే మన తాకత్కు తగ్గట్టు అగ్వల ఏడున్నదో చూసి ఆడికే పోతాం. కానీ పెద్ద పెద్దోళ్ళు, సినిమాళ్ళు, లీడర్లు టిఫిన్లు చేస్తానికి సుత 5 సుక్కల హోటల్కు పోతారు. మనం బస్సులలో పోతాం, వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, గాలి మోటార్లో పోతారు. అసొంటిది గీసారి చూడుండ్రి ఎంత సింపుల్గా తిరుగుతాండో. బోర్డు చూసుకుంటా షాప్లోకి వచ్చి కూకున్నాడు రాహుల్ గాంధీ సారు. బొమ్మలు చూపించుకుంటా ఏ స్టైల్ కావాలంటే అది చేస్తావా అని అడిగితే చేస్తా అన్నాడు. అన్న ఉత్తగా ఉంటాడా? రోజుకి ఎంత సంపాదిస్తావు, గిరాకీ ఎట్లుంటది, కస్టమర్లు ఏమంటారు, ఎంతమంది పని చేస్తారు, షాపుకు నెలకు ఎంత కిరాయి, మీరు ఎందరన్నదమ్ములు అని ముచ్చట పెట్టిండు ముద్దుగా. आपने वो एक वीडियो देखा जिसमें वो आग लगा देता है बाल पे? हाँ सर। वो क्या हो रहा है? अरे ड्रामा करते हैं सर जी, उसमें कुछ नहीं। अभी हम लोग 2 आते हैं क्लाइंट, बोलते करो तो हमको कुछ पता ही नहीं जल जाएगा। ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీలో రాహుల్ సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు కదా. తోవ పక్కకున్న కటింగ్ షాప్ లోకి వచ్చి గడ్డం చేయించుకున్నాడు. చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు, అగ్నివీర్ తోటి ఆగముందని మనోడు అనగానే మా గవర్నమెంట్ రాగానే ఎత్తేస్తామన్నాడు సారు. अग्निवीर बंद होना चाहिए। अग्निवीर को तो बंद कर रहे हैं हम, हमारी सरकार आएगी तो उसको तो खत्म कर देंगे। बच्चे लोग मेहनत कर లోషన్ పెట్టి ముఖం గాడికి ముద్దుగా దూడ్చినాక మీ అసొంటోళ్ళని ఆదుకుంటానికే మేము గ్యారంటీ పథకాలు పెట్టినామని కార్డులు చేతిలో పెట్టి ఫోటో దిగిండు. ఏ బోర్ కొడుతుంది, అట్లా సినిమాకి పోదాం పారా. ఏ సినిమాకి పోదాం? పలానా హీరో సినిమా వచ్చింది కదరా, దానికే పోదాం. ఎన్లాడుతుందిరా? మల్టీప్లెక్స్లో ఆడుతుంది మామ. హబ్బెరకొండో అందులో టికెట్లు కొనాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాలి. ఇక నడిమిట్ల స్నాక్స్ కొనాలంటే ఇంకిన్ని అప్పులు చేయాలి. ఏదన్నా మామూలు టాకీస్లో ఆడుతుందేమో చూడరా. ఇగో ఇట్లుంటాయి దోస్తుల నడుమ ముచ్చట్లు. గసంటోళ్ళంతా మంచిగా నాలే గీ ముచ్చట.
శుక్రవారం కొత్త సినిమాలు వస్తాయి కదా, టాకీసులు బంద్ అనే సినిమా చూడబోతున్నాం ఈ శుక్రవారం. అవునా, హీరో ఎవరు హీరోయిన్ ఎవరు తీసిండ్రని అడిగారు. అసలు టాకీసులు తెరిస్తే కదా బొమ్మ ఆడటానికి. 10 రోజులు బంద్ పెడుతున్నారు. పెద్ద సినిమా లేవు, చిన్న సినిమాలు చూస్తానికి రారు, లాసుల నడపలేమని. లెక్కకైతే ఎండాకాలంలో పోరలకు తాతీలుంటాయి కాబట్టి తోపు హీరోల సినిమాలు వస్తుండే. ఈ తాపకు ఒక్కడి సుత లేదట. బుడ్డోళ్ళ సినిమాలు ఆడిస్తే కరెంటు బిల్లులకు సుత వెళ్ళదని ఓనర్ల మాట. ఒక్కొక్క థియేటర్ కి మినిమం 3 లక్షల నుంచి 10 లక్షల వరకు థియేటర్ సైజును బట్టండి. అయ్యో మరి ఎట్లా అని మీరేం రంది పడకుర్రి. ఎన్ని పోతలేవు, సినిమా చూడాల్సిందే అనుకుంటే మల్టీప్లెక్స్ లకు పోర్రి, కుళ్ళే ఉంటాయి. ఇంట్లో 3-4 పర్దలు ఉంటాయి. అన్నిట్లా సినిమాలు వేస్తారు కాబట్టి ఓ దాంట్లో కాకుండా ఓ దాంట్లోనన్నా పైసలు కమాయించొచ్చు. కానీ సింగిల్ పర్ద టాకీస్ లా అట్లా కాదాయే. 10 మందికి టికెట్లు ఇచ్చినా నడపాల్సిందే. ఏసీలు, ప్రొజెక్టర్లు, కడమ ఖర్చులు ఉత్తగైతాయా? మళ్ళా డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే పైసలు ఏ మూలకు సరిపోతలేవు. కిరాయిలు పెంచాలని ఇంకో డిమాండ్ ఉంది. ఇంకో దిక్కు కొత్త ఓటీటీలు రావట్టే. ఇంట్లుండే కొత్త సినిమాలు చూడొచ్చాయి. ఒక్క సినిమా పెట్టుకునిరా అంటే పరాకతిగా చూడొచ్చు ఇంటోళ్ళంతా. అప్పట్లా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు కట్టుకొని పోయేది. ఇప్పుడు టాకీస్లే బంద్ అయ్యే కథ కాబట్టే. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేదని టాకీస్ బంద్ పేరు మీద ఓ సినిమా తీస్తే మల్టీప్లెక్స్ లను, ఓటీటీలను సూపర్ ఆడేటట్టుంది పో. పొద్దుగా లేవ్వంగానే చాలా మందికి గదే గుడ్ మార్నింగ్ చెప్తుంది. అది కడుపులో పడితే గానీ అట్లా 4 అడుగులు బయట పడవు. నాష్ట చేసినామంటే ఏమంటే దానికోసమే దేవులాడతాం. ఆతవన్నం సలసల్లగుంటే ఇంకో 2 ఎక్కువనే గుంజుతాం. కొందరికి టిఫిన్ కూడా అదే. ఆఫీస్లో పని ఎక్కువైందంటే ఏమంటే అది సప్పరిచ్చి నిమ్మల పడతారు. చాలా మందికి అదో టైం పాస్ కూడా. ఇంకా ఎక్కువ ఊరియను గాని అస్సలు వాడుతుందో చూడుర్రి. గరం షాయి సప్పరిస్తోళ్ళు, ఉడుకుడుకు కాఫీ ఊదుకుంటా తాగేటోళ్ళు మంచిగినాలకి ముచ్చట. ఊకుకే షాయలు కాఫీలు తాగుడు అస్సలు మంచిది కాదట. అది సుత భోజనానికి గంట ముందు, తిన్నాక గంటలోపు తాగొద్దట. ICMR సైంటిస్టులే చెప్పిండ్రు కుద్దు. టీ కాఫీలల్లా కెఫిన్ అనేటిది ఉంటది. అది తిన్న తిండిని చక్కగా అరగనీయదట. పెయిలా నెత్తురు తయారు కాకుండా అడ్డం పడి బీమార్లు వచ్చే డేంజర్ ఉందట. 1-2 సార్లు అంటే ఏం కాదు గాని పొద్దుకు 10 మాటలు తాగుతారా కొందరు. ఇంటికి చుట్టాలొచ్చినా, బయట 4 దోస్తులు కలిసినా ఎమ్మటే షాయి మీదకే కుదుగుంజుతుంది. ఈ నడుమ చాపత్తలు, కాఫీ పౌడర్లా కల్తీ వెరగబట్టే. ఏం కలుపుతున్నారో తెలియదు గాని కమ్మగుందని తాగుతూనే ఉంటాం. అయినా సైంటిస్టుల ఆపోచ్చన గాని మందు తాగితే కార్యాలు ఖరాబ్ అవుతాయని తెలిసినా తాగుడు బంద్ పెడుతున్నారా? గీ షాయిదేమున్నది, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినాం. అటెన్క మీ ఇష్టం మరి. గుడికి పోతోళ్ళు పొద్దుగాలనే తానాలు చేసి ఉతికిన బట్టలు వేసుకొని దర్శనానికి పోతుంటారు. అదే శబరికి పోతోళ్ళు నెత్తిలో ఇరుముడి పెట్టుకొని నల్ల బట్టలు కట్టుకొని పోతారు. అంజన్న భక్తులు కాషాయం బట్టలు వేసుకొని పోతుంటారు. అదే మేడారం భక్తులంతా బెల్లం ముద్దలు నెత్తిన పెట్టుకొని పోతుంటారు. ఇట్లా ఒక్కొక్క దేవుని దగ్గరికి ఒక్కో తీరుగా పోతుంటారు. అట్లనే గీడ అమ్మవారి దర్శనానికి గీ తీర్ల పోయిండ్రు. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర సంబురాలు శురువైనయుల్లో పోరలందరికీ పెయి నిండా విభూది ఊసి కాటికతోటి బొట్లు పెట్టి మెడల రేళ్లకాయల దండలు, పూల దండలేసి చేతులకు యాపకొమ్మలిస్తే నెత్తిన బోనాలు ఎత్తుకొని సంబురంగొస్తున్నారు. మన తాన బోనాల జాతర నడిచినట్టే అనిపిస్తుందిలే. తిరుపతిలా తాతయ్య గుంట గంగమ్మ జాతర ఇది. అగో పెద్దలు సుత విభూది కాటికతోని బొట్లు పెట్టుకున్రు. గీ బుడ్డోళ్ళు అమ్మవారికి యాపరెక్కలు, పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. ప్రతేడు మే నెలల తిరుపతిల గ్రామ దేవత గంగమ్మ తల్లికి ఇట్లా జాతర చేస్తారు. 8 ఒద్దులు. మంగళవారం తల్లి సొంతూరు అవిలాల నుంచి పసుపు కుంకుమలు తెచ్చి విశ్వరూప స్తూపాన్ని నిలబెట్టి పెద్ద పూజలు చేసిండ్రు అయ్యవార్లు. అర్ధమరాత్రి పొలిమేర్ల సుత పసుపు కుంకుమలు చల్లుతారు. అంటే ఊరు దాటి ఎవ్వరు పోవద్దన్నట్టు. ఇక తెల్లారి ఇట్లా బైరాగ వేషంలొచ్చి మొక్కులు తీర్చుకుంటారు. రేపు బండ్ల వేషం, ఎల్లుండికి తోటి వేషం, అమలు అన్ని కులస్తులకు సంబంధించిందిగా జాతర జరుగుతుంది. వెనకట తిరుపతిని ఏలే పాలెగాడు పబ్లిక్ ను తిప్పలు పెడుతుంటే మారు వేషంలొచ్చి కథం చేసిందట అమ్మవారు. 900 ఏండ్ల సందొస్తున్న ఆచారం. తిరుపతి గ్రామ దేవతగా ఎంకన్న స్వామి చెల్లెగా ఈ అమ్మవారే ఊరిని కాపాడుతుందని ఏడాదికోపారి గింత సంబురంగా జాతర చేస్తారన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఈ అటు తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.